వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా కామవరపుకోటలో నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గంటా సత్యం బాబు 300 మందితో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, జోన్ ఇన్ఛార్జ్ మందలపు రవి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శేషు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు సుబ్బారావు, కామవరపుకోట మాజీ ఎంపీపీ మద్దిపోటి నాగేశ్వరరావు, కే కోట మాజీ జడ్పీటీసీ గంటా సుధీర్, జగ్గవరపు ముత్తారెడ్డి, మిడత పెంటయ్య గౌడ్, జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు, 4 మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు అన్న గంగిరెడ్డి కాలనీ నుంచి ఎస్కే సైదుల్ గారు, ఆటో చిన్న గారు, చింతల నేతి గారు, ఆవుల వెంకన్న గారు, ఆవుల శ్రీను గారు, చింతల వెంకటేష్ గారు, దేవులపల్లి విజయరత్నం గారు, జోడాల గాంధీ గారు, జోడాల చంద్రరావు గారు, కొత్తూరి నవీన్ గారు, కొత్తూరి రవీంద్ర గారు, చింతపల్లి యేసరత్నం గారు, చింతపల్లి సంగీతం గారు, పిల్లమారి బాబీ గారు, నల్లమూతుల సాయి గారు. ఈరోజు గంటా సత్యంబాబు గారి సారథ్యంలో వైసీపీ పార్టీ అలా పట్టుకెళ్ళి ప్రతి ఇల్లు, ప్రతి గుమ్మం, ప్రతి గడప ఆయన సొంతం చేసుకుని ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజల మన్ననలు పొందారు. కానీ పొత్తులో భాగంగా మనం కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి అధినాయకత్వం చెప్పి దానికి శిరసావహించి ఈరోజు ఈ జిల్లాలో అన్ని సీట్లు తెలుగుదేశం గెలవాలని, అలాగే పార్లమెంట్ సభ్యులు గెలవాలని కృషి చేస్తున్న గన్ని ఆంజనేయులు గారికి మా అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ఈ వేదిక మీద నుంచి తెలియజేయడం జరుగుతుంది. బండి శ్రీని గారు, డాగల బుల్లి గారు, కొత్తూరు నాయ బ్రాహ్మణులు, చేరే వెంకటబాబు గారు, గన్నవరపు భాస్కర్ గారు, చింత గారు, రాము వెంకటేశ్వరరావు గారు, చేవూరి రాయుడు గారు, చేవూరు అంజి గారు, పొట్లూరు వెంకన్న గారు, కాలనీ చుక్కళ్ళ సతీష్ కుమార్ గారు, బాలన వీరభద్రరావు గారు, పరస ఆదిత్య గారు, రెబ్బ రూపక్, దారిబోయిన రమేష్ గారు, దారిబోయిన అజయ్ గారు, గుంటిపల్లి దాగూరి నుంచి లెక్కెత్తే 140 మంది పైన చింతలపూడి సీటు ఆశించారు. పాపం అందరూ తిరిగారు. కానీ ఎవరికి వచ్చిన ఫైనల్లో కప్పు, వరల్డ్ కప్పు ఒకళ్ళకే వస్తుంది. అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఫస్ట్ లిస్టులో సొంగ రోషన్ కుమార్ గారికి మన టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా
పోటీ పడిన వ్యక్తులందరూ కూడా వచ్చి రాష్ట్రాన్ని మేము సపోర్ట్ చేస్తాం, మాకేమి అరమెరికల్లో మాకు కూడా వస్తుందని ట్రై చేసాం, ఏం పర్వాలేదు, పార్టీ గెలవాలి, రాష్ట్రాన్ని శాసనసభ్యుడు అవ్వాలి. చిత్రానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సీట్లు తగ్గైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని బీజేపీని గెలిపించాలి. అందరికి కూడా తెలుసు, మన పార్టీల్ని దెబ్బకొట్టాలి, వీటిని ఎదగకుండా చేయాలి, నాశనం చేయాలి అనే టార్గెట్ ఏర్పడబోతా ఉన్నది. అందుకే మనం గమనించినట్లయితే ఎంత మెజారిటీ అనేది మనం చూడాలి తప్ప గెలుపు అనేది తెలుసు. విజయరాజు గారు నామినేషన్ వేయడానికి వెళ్తా ఉంటే అసలు వెళ్ళే జనం ఈ రోజు కనిపించట్లేదు. కానీ రేపు మనం చూసినట్లయితే విజయరాజు గారు నా సొంత మండలం అని చెప్పుకుంటా ఉన్నాడు ఇక్కడ. కానీ ఈ సొంత మండలానికి ఆయన చేసింది ఏమి లేదు. సొంత మండలానికే కాదు, చివరికి జోగుడుగూడెంలో కూడా 100 రూపాయలు దానం చేసిన గుణం విజయరాజు గారికి లేదు. అందుకే మనం గమనించినట్ల గారికి ఇవాళ హారతులు పలుకుతా ఉన్నారు. ఈస్ట్ ఎడవల్లిలో మీరు చూసినట్లయితే మాకు సూరవరపు నాగరాజు గారు, తోటకూర వెంకట్రావు గారు వారిద్దరి నాయకత్వంలో ఈస్ట్ ఎడవల్లి పోలవరం పూర్తి చేశాడా, ప్రత్యేక హోదా తెచ్చాడా, విద్యుత్ ఛార్జీలు తగ్గించాడా, బస్సు ఛార్జీలు తగ్గించాడా? మరి ఏం చేసావు? నీకు ఓటేయాలయా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలి. గులకరాయితో కొట్టించుకోవటం, కోడి కత్తుతో కొడిపించుకోవటం, బాబాయి నేసేయటం, వీటిగా మళ్ళీ నీకు ఓటేయాలని ఒకసారి ఆలోచన చేస్తూ మనందరి పాట ఒకటే. ఈ రోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమితోనే మనం ఈ ప్రాంతంలో పోలవరాన్ని, చింతలపూడిని పూర్తి చేయాలంటే తెలుగుదేశం సైకిల్ సింబల్ మీద ఓటు వేయడమే కాదు, జనాలందరితో కూడా ఓట్లు వేయించి రోషన్ గారిని, మహేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి, పార్లమెంట్ కి పంపించాలని సవినయంగా అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చేసుకుంటూ మంచి ఉద్యోగాన్ని వదిలి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయాలనే తపనతో ఇక్కడికి వచ్చాడు. అతన్ని చూశాను నేను 6-7 నెలలు. అతను చేసే సేవా కార్యక్రమాలు కూడా నేను దగ్గర నుంచి గమనించిన తర్వాత నేను పెద్ద ఆయనకి రికమెండేషన్ పంపించింది. సొంగ రోషన్ అయితే బాగుంటుంది సార్, చింతలపూడి మంచి మెజారిటీతో గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పింది. నా అభ్యర్థనని మన్నించారు చంద్రబాబు నాయుడు గారు. మీకు రోషన్ ఇచ్చారు. రోషన్ అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆ మెజారిటీ మన ఎంపీకి కూడా బాగా ఉపయోగపడేటట్టు చేయాలని చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి. అంతేకాకుండా మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎన్ఆర్ఐలు వేరే దేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా వచ్చే వారం మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, మీ బూతుల్లో పనిచేయడానికి వస్తున్నారు నిస్వార్థంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, చింతలపూడి నుంచి రోషన్ని, ఏలూరు నుంచి మహేష్ని, ఇద్దరిని కూడా గెలిపించాలనే ఒక తపనతో అమెరికా నుంచి వచ్చేవాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బూతుల్లో పనిచేయబోతున్నారు. ఓటర్లని బూతుల్ని తీసుకెళ్ళి ఓట్లు వేయించడం వాళ్ళు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరందరూ నాయకులుగా, కార్యకర్తలుగా మీ పని మీరు చేస్తుంటే వాళ్ళు చేసేది ఓటర్ వెరిఫికేషన్ చేసి ఓటింగ్ రోజున ప్రతి వాళ్ళని బూతులకు తీసుకెళ్ళి ఓట్లు వేయించే బాధ్యత ఎన్ఆర్ఐలు తీసుకుంటున్నారు ఈసారి. కాబట్టి మన విజయం తథ్యం, కూటమి విజయం తథ్యం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తథ్యం. అంతేకాకుండా చింతలపూడి నుంచి రోషన్ కుమార్ విజయం కూడా మీరు తథ్యం చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, అలాగే మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంలోకి రాబోతున్న మన గంటా సత్యంబాబు గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నా క్యాండిడేచర్ ప్రకటించే ముందు, ప్రకటించిన తర్వాత నన్ను ప్రతి విషయంలో కూడా చేయి బట్టి నడిపిస్తున్న మన జిల్లా నాయకులు అనేటువంటి గన్ని వీరాంజనేయులు గారు, జోన్ 2 ఇన్ఛార్జ్గా ఉన్న రవి మండలప్ గారు,
చింతలపూడి నాయకులు గంటా మురళి గారు, కళచరు కరణబాబు ముత్తారెడ్డి గారు, పెద్దబాబు గారు, అలాగే 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, గ్రామ నాయకులు, అలాగే మన అబ్జర్వర్ కోల నాగేశ్వరరావు గారికి అందరికి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను కూడా మీలో ఒకరిలాగానే వచ్చాను. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను ఎన్నడూ కూడా ఊహించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను చింతలపూడికి ఉమ్మడి ఎమ్మెల్యే పెడితే పంపిస్తారని. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న మేము చింతలపూడిలో యువ జాతర పెట్టాము. మొదటిసారి ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 35 సంవత్సరాల వరకు మేము ఒక 400 మంది వస్తాం అనుకున్నాము. ఇందుకు పెద్ద ముత్తాడు గారు చెప్పినట్టు వాళ్ళు దాదాపు 5,000 మంది దాకా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. చింతలపూడి టౌన్ అంతా కూడా దద్దరిల్లిపోయింది యువ జాతరతోటి. దాంతో వైసీపీ వాళ్ళకి అర్థం కాలేదు. రాత్రి గ్రామాలు వచ్చి మీకు 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం రమ్మని చెప్పి బతులు ఆడుకున్న దాఖలాలు మనకు కనబడుతున్నాయి. మరి చింతలపూడి మార్పు కోరుకుంటుంది. నాలాంటి రాజకీయాలకు వచ్చారంటే అది డబ్బు కోసం కాదు. నేను అమెరికాలో 18 సంవత్సరాలు ఉన్నాను. మంచి జీవితం అన్నీ కూడా త్యాగం చేసి స్టేజ్ మీద బాగా నుంచండి. పక్కన రవి గారు ఎదరండి, మీరు పక్క జరగండి. కొంచెం స్ట్రైట్ అయిపోండి. స్ట్రైట్ హెడ్ క్వార్టర్లో ఈరోజు మన చింతలపూడి శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున నిలబడిన అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్ నిలబడినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చింతలపూడి నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, అలాగే జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి అన్ని 3 పార్టీలు కూటమి నాయకులకి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, అభిమానులకి, ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి దాదాపు 350 కుటుంబ సభ్యులకి, రాబోయే రోజుల్లో జాయిన్ అయ్యేవారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సొంగ రోషన్ కుమార్ గారు కానీ, పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ చక్కని మంచి సేవలు అందిస్తారని చెప్పి, మంచి యువ నాయకత్వాన్ని, మంచి అభ్యర్థులకి సీట్లు కేటాయించారని చెప్పి మన కార్యకర్తలందరూ కూడా చాలా పట్టుదలతో కృషితో శ్రమించకుండా కృషి చేస్తారని, మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈరోజు చింతలపూడి నియోజకవర్గం కామరకోట మండలంలో గంటా సత్యంబాబు గారు మరియు వారి అనుచరులు, అభిమానులు దాదాపు 350 మంది తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే గంటా సత్యంబాబు గారు లాంటి ఒక నాయకుడు మరి ఈరోజు తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అవ్వడం, అలాగే ఎన్డీఏ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీకి మద్దతిస్తూ మరి 350 మంది జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి మేమందరం కూడా గంటా సత్యంబాబు గారిని తన సేవల్ని, అలాగే తన నాయకత్వపు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఉపయోగించుకుంటాము. వారికి కావాల్సినటువంటి సముచిత స్థానం, అలాగే గౌరవం పార్టీలో లభిస్తుందని చెప్పి, ఒక కుటుంబ సభ్యులాగా మేము గౌరవిస్తామని చెప్పి మీ కూడా నేను మాటిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులైనటువంటి గన్ని వీరాంజనేయులు గారు, జోన్ 2 ఇన్ఛార్జ్ రవి మందలపు గారు, మన ఎంపీ
పుట్ట మహేష్ యాదవ్ గారు, గంటా మురళి గారు, ముత్తారెడ్డి గారు, 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే మేకా ఈశ్వరయ్య గారు జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్, ఇంకా గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని విజయవంతం చేశారు. అలాగే మరి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో నేను తప్పకుండా నేను చెప్పగలుగుతాను. అలాగే నా యొక్క నామినేషన్ ఎల్లుండి అంటే సోమవారం 22వ తారీఖున మరి ఉదయం 10 గంటల 47 నిమిషాలకు చింతలపూడిలో వేయడం జరుగుతుంది. సో ఇది మీ నామినేషన్ అనుకొని, మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అనుకొని భారీ ఎత్తున వచ్చి చింతలపూడి అభివృద్ధి కోసం నామినేషన్ వేద్దామని అందరూ కూడా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.